లగచర్ల వెళుతున్న ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా? ఎంపీని సొంత నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ మండిపడ్డారు. కొడంగల్ రేవంత్ రెడ్డి జాగీరా అని ప్రశ్నించారు. మిమ్మల్ని ప్రివెంట్ కాగ్నిజబుల్ అఫెన్స్ నేనే అంటారు మేడం. బిఎన్ఎస్ఎస్ లో మీరు చేసిన చట్టాలు అవి మేడం. మా పూర్తిని అప్సెట్ చేశారు. 151 కింద మేము ఉంది. 151 కింద అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే. మీరు ఇచ్చిన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాం అంతే. చెప్పినట్టుగా మేము ఇచ్చిన చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చేసుకుంటున్నాం సార్. ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్నలు అనొద్దు. మీరు మళ్ళీ మీరు చట్టాలు మీరే వెళ్ళి వ్యతిరేకించినట్టు. ఏం చేస్తాము? పబ్లిక్ సర్వెంట్ మీకు ఇంటిమేషన్ ఇస్తాం కదా. లగచర్ల వెళుతున్న ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. బస్వరాజు. సుమిత్ర, లగచర్ల వస్తున్న ఎంపీలు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, అదేవిధంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని పోలీసులు మొయినాబాద్ పరిధిలో అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది. డీకే అరుణ ఇప్పటికే గతంలో కూడా ఈ నెల 13వ తేదీన లగచర్లకు రావడానికి ప్రయత్నించగా వికారాబాద్ జిల్లా ఎంట్రన్స్ లోనే డీకే అరుణను అడ్డుకుని అక్కడ పెద్ద ఎత్తున డీకే అరుణ ధర్నా చేపట్టడం జరిగింది. అనంతరం పోలీసులు అక్కడి నుంచి లోపలికైతే అనుమతించలేదు. దాంతో డీకే అరుణ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసి వెనుదిరిగారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా డీకే అరుణ ఏదైతే సంగారెడ్డిలో జైలు దగ్గరికి వెళ్లి జైల్లో అరెస్ట్ అయిన వారిని, రిమాండ్ లో ఉన్న వారిని పరామర్శించి అక్కడ మాట్లాడి తర్వాత అనంతరం లగచర్ల గ్రామానికి వచ్చేందుకు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోగా ఇవాళ ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున లగచర్ల చుట్టుముట్టు పోలీసులు మోహరించారు. లగచర్లకు వచ్చే గ్రామానికి వచ్చే దారులన్నిటికీ పోలీసులు దిగ్బంధన చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే ఇంత నేపథ్యంలో కూడా డీకే అరుణ ఖచ్చితంగా లగచర్లకు రావాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తుండగా మొయినాబాద్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకుని ఆవిడను అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా డీకే అరుణ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దమ్ముంటే కొడంగల్లో రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయి అన్నట్టుగా సవాల్ విసిరింది. అదేవిధంగా ఇక్కడ పాలన చేతగాక ఇట్లాంటి అడ్డుకోవడం ఏంటి, తర్వాత కొడంగల్లో పూర్తిగా దౌర్జన్యకాండ జరుగుతుంది అన్న నేపథ్యంలో డీకే అరుణ వ్యాఖ్యలు చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. రెడ్డి జైల్లో వాళ్ళని ఎవరైతే అక్రమంగా రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళందరినీ కూడా మాట్లాడి రావడం జరిగింది. వాళ్ళ మీద అందరి మీద కూడా అక్రమమైనట్టు కేసులే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. స్వయాన కలెక్టరు ల్యాండ్ అక్విజిషన్ కొని పోయి అక్కడ పబ్లిక్ హియరింగ్ అని చెప్పి పబ్లిక్ ఎవరు రాకుంటే మరి నేను ఆ గ్రామానికి అమాయకంగా వాళ్ళు పిలిస్తే పోయినా అని చెప్పడం చూస్తుంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా వీళ్ళే ఆ విధంగా చేసిండేమనేటటువంటి అనుమానం కూడా రాకపోలేదు. ఇక్కడ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నటువంటి పేద రైతులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను బలవంతంగానైనా గుంజుకోవాలని ఈ సంఘటనని అడ్డంగా పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రాత్రులు ఊర్లోకి పోయి వాళ్ళని ఇళ్ల మీద పడి కొట్టి తలుపులు ఇరగొట్టి ఇళ్లకి వెళ్ళి ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి తీవ్రంగా కొట్టిన రైతులను అందరినీ కూడా, మహిళలను కూడా ఎద మీద కాలు పెట్టి తన్ని తీసుకొచ్చిర్రు ఆ రైతులని. ఒక గర్భిణీ స్త్రీ తన భర్త తీసుకుపోతుంటే మొత్తుకుంటే కూడా గర్భిణీ స్త్రీ ఆమె కడుపుతోనుంది నా భార్య అని చెప్తుంటే వినకుండా ఆయనను పట్టుకొచ్చిండ్రు జైల్లోకి. సో ఈరోజు ఏ విధంగానైనా ఒక అరాచకమైనటువంటి పాలన గతంలో కేసీఆర్ పాలన చూసినాం. అంతకంటే ఎక్కువ ఈరోజు 10 నెలలకే 11 నెలలకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తీవ్రంగా
తీవ్రంగా ఒక నియంత పోకడ పోతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో పాలన చేస్తాం.